శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కదంబ మొగ్గలు హోమం చేసినచో తప్పక యక్షిని సిద్ధించును. వశీకరణ ఆకరణములకై బంధోక కింసుక పుష్పాదులు హోమం చెయ్యాలి. రాజ్యలాభం కొరకు బిల్వఫలాలు, లక్ష్మీప్రాప్తి కొరకు పాటల చెంపక పుష్పాలు, చక్రవర్తిత్వం కొరకు పద్మాలు, సంపద కొరకు భక్ష్య భోజ్య పదార్థాలు, వ్యాధి వినాశనం కొరకు దూర్వలు, సర్వప్రాణులను వశం చేసుకొనుటకు ప్రియంగు పాటలీ పుష్పాలను హోమం చెయ్యాలి. మామిడి ఆకుల హోమం జ్వరాన్ని నశింపచేయును. మృత్యుంజయ దేవత మంత్రముల ఉపాసన చేయువాడు మృత్యువును జయించును. తిలల హోమం చే అభ్యుదయ సిద్ధి కలుగును. రుద్రశాంతి సమస్త దోషాలను శాంతింపచేయును. ఇప్పుడు ప్రస్తుత విషయం చెప్పబడను. 108 ఆహుతులచే మూలమును అందు దశాంశంచే అంగములను తర్పింపచేయవలను. ఈ హోమమును మూలమంత్రంతో చెయ్యాలి. పిమ్మట వెనుకటి వలె పూర్ణాహుతి ఇవ్వాలి. శిష్యులకు దీక్షా ప్రవేశం నిచ్చుటకై ఒక్కొక్క శిష్యుని ఉద్దేశించి 100 సార్లు జపం చెయ్యాలి. దుర్నిమిత్త నివారణ కొరకు, శుభనిమిత్తముల సిద్ధి కొరకు వెనుకటి వలనే మూలమంత్రంతో 200 ఆహుతులు ఇవ్వాలి. మొదట చెప్పిన 8 అస్త్రమంత్రముల ఆదియందు మూలమంత్రమును, అంతమునందు స్వాహాను చేర్చి ఉచ్చరిస్తూ ఒక్కొక్కసారి తర్పణం చేయవలను. మూలమంత్రం నందల బీజములను శిఖామంత్రంతో సంపుటితం చేసి చివర హుంఫట్ చేర్చి జపం చేస్తే మంత్రదీపన మగును. ఓం హూం శివాయ స్వాహ ఇత్యాది మంత్రాభిమంత్రిత మగు ఉదకంతో కడిగి కవచమంత్రంచే ఆచ్ఛాదించి దానికి చందనాదులు పోయవలను. దాని కంఠమునకు హుంఫట్ మంత్రంచే అభిమంత్రితమైన ఉత్తమ కుశసూత్రములు కట్టవలను. దీనితో చరసిద్ధి అగును. ధర్మము మొదలైన 4 పాదములు గల ఆసనం నందు ఏర్పరచబడిన అర్ధచంద్రాకార మండలమందు పాత్రము నుంచి అదియే ఆరాధ్య దేవతామూర్తి అని భావించి దానిపై భావాత్మక పుష్పములతో శివుని పూజ చెయ్యాలి. లేదా ఆ పాత్రమునకు వస్త్రం కట్టి దానిపై బాహ్య పుష్పములతో శివుని పూజించాలి. పశ్చిమాభిముఖంగా ఉంచిన శుద్ధమైన పొయ్యిపై అహంకార బీజం న్యసించాలి. పిమ్మట దాన్ని కుండమునకు కుడివైపున ఉంచి ఈ పొయ్యి శరీరము ధర్మాధర్మమయమైనది అని భావన చెయ్యాలి. దాని శుద్ధికై అస్త్రమంత్రం జపిస్తూ స్పృశించాలి. పిమ్మట అస్త్రమంత్రంచే అభిమంత్రించబడిన గోఘృతంచే మార్జితమైన ఆ పాత్రను పొయ్యిపై ఉంచాలి. అస్త్రంచే శుద్ధం చేసిన గోక్షీరమును ప్రాసాద మంత్రంచే 100 సార్లు అభిమంత్రించి ఆ పాత్రలో పోసి ఆ పాలలో శ్యామాకాది తండులం ఉంచాలి. ఒక శిష్యుని దీక్షావిధికై 5 చేరలు బియ్యము పొయ్యవలను. 2, 3 లేదా ఎక్కువ మంది శిష్యులుంటే వారి సంఖ్యను బట్టి 5 చేరలు పెంచుతూ పొయ్యాలి. అస్త్రమంత్రంతో నిప్పు పుట్టించి కవచమంత్రంతో పాత్ర మూత పెట్టాలి. పూర్వాభిముఖుడై శివాగ్నిలో మూలమంత్రోచ్చారణ పూర్వకంగా చరువును వండాలి. తండలములు బాగుగా ఉడికిన పిమ్మట శృవం నిండా ఆజ్యం పోసి స్వాహాంత సంహిత మంత్రములతో పొయ్యిలో తప్తాభిఘారమను హోమం చెయ్యాలి. ఆ చరుపాత్రను మండలంపై ఉంచి అస్త్రమంత్రంతో దానిపై కుశలుంచాలి. ప్రణవంతో పొయ్యిపై గీసి హృదయ మంత్రములతో అలికి వెనుకటి వలనే సీతాభిఘారమను హోమం చెయ్యాలి. అప్పుడు పొయ్యి చల్లబడును. సీతాభిఘారం చేయు విధానం ఏమిటంటే సంహితా మంత్రముల చివర వౌషడ్ చేర్చి దానితో కుండమండపమునకు పశ్చిమమున్న దర్భాధ్యాసనంపై ఒక్కొక్క శిష్యు నిమిత్తం ఒక్కొక్క హోమం చెయ్యాలి. సృక్కుతో సంపాత హోమం చేసి సంహితా మంత్రంతో శుద్ధి చెయ్యాలి. వషట్ చేర్చిన సంహితా మంత్రంతో ఒక పర్యాయం చరువు గ్రహించి ధేనుముద్రతో అమృతీకరణం చెయ్యాలి. పిమ్మట వేదికపై దానితో శాంతి హోమం చెయ్యాలి. పిమ్మట గురువు శిష్యుల కొరకును, అగ్ని దేవత కొరకును, లోకపాలుల కొరకు ఘృత సహితములకు భాగములు ఏర్పరచాలి. అన్ని భాగములందునూ ఆజ్యం సమంగా ఉండాలి. వారి నామమంత్రముల చివర నమః చేర్చి వారి వారి భాగములను అర్పించి ఆ మంత్రంతోడనే వారికి ఆచమనీయం సమర్పించాలి. పిమ్మట మూలమంత్రంతో 108 హోమములు చేసి యథాశాస్త్రముగా పూర్ణాహుతి ఇవ్వాలి. మండలం లోపల కుండమునకు తూర్పున గాని, శివకుండముల మధ్య గాని హృదయ మంత్రంతో రుద్ర మాతృకా గణాదులకు అంతర్బలి సమర్పించాలి. శివుని ఆశ్రయించి అతని ఆజ్ఞ పొంది ఏకత్వ భావన చేయుచు ఈ విధంగా భావన చెయ్యాలి. సర్వజ్ఞత్వాది గుణములతో కూడినవాడు, సమస్తాధ్వలకును పైన ప్రకాశించుచున్నవాడును ఒక శివుడను నేనే. ఈ యజ్ఞస్థానం నా అంశం, నేనే యజ్ఞాధిష్ఠాతము. ఈ విధంగా అహంకారపూర్వకంగా అనగా శివాభేద దృష్టితో గురువును యజ్ఞమండపం నుండి బయటకు రావలను. గురువు యజ్ఞమండపం నుండి బయటకు రావలను. అస్త్రమంత్రంచే నిర్మించిన మండలంపై తూర్పుకు అగ్రములుండినట్లు ఉత్తమమైన కుశలు కప్పి దానిపై ప్రణవమయమగు ఆసనం భావన చేయుచు స్నానం చేసిన శిష్యుని
దానిపై కూర్చుండబెట్టాలి. శిష్యుడు ఆ సమయాన శ్వేత వస్త్ర ఉత్తరీయములు ధరించి ఉండాలి. అతడు ముక్తికాముడైతే ఉత్తరాభిముఖుడగను, భుక్తికాముడైతే పూర్వాభిముఖుడగాను కూర్చుండబెట్టవలను. శిష్యుని చీలమండల పై భాగం ఆసనములపై ఉండవలను, కింది భాగం ఉండకూడదు. గురువు శిష్యుని దగ్గర పూర్వాభిముఖుడై కూర్చుండాలి. మోక్షం అభిలషిస్తే శిష్యుని అంగములపై పాదముల నుండి శిఖ వరకు, భోగములు అభిలషించిన పక్షమున శిఖనము నుండి పాదముల వరకు ప్రసన్నము శైవ తేజస్సును ప్రసరింపచేయనది ఒక దృష్టితో చూడాలి. పిమ్మట అస్త్రమంత్రంతో అభిమంత్రించిన జలంతో శిష్యుని ప్రోక్షించి మంత్రోదక స్నానం పూర్తి చేయాలి. పిమ్మట విఘ్నశాంతి కొరకు, పాప వినాశనం కొరకు భస్మ స్నానం చేయించాలి. అస్త్రమంత్రంతో భస్మమును అభిమంత్రించి దానితో శిష్యుని సృష్టి సంహార యోగం చే తాడనం చెయ్యాలి. అనగా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి వాని శరీరంపై భస్మం చల్లాలి. అదియే భస్మ స్నానం. పిదప సకలీకరణం నిమిత్తమై వెనుకటి వలనే అస్త్రజలంతో శిష్యుని ప్రోక్షించి అస్త్ర మంత్రోచ్చారణ పూర్వకంగా కుశాగ్రంతో నాభి నుండి పైభాగం నందు మార్జనం చెయ్యాలి. హృదయమంత్రం జపిస్తూ కుసమ్మూలములతో నాభి నుండి కింది భాగంను పాప వినాశార్థమై స్పృశించాలి. సమస్త పాశములు భేదించుటకే అస్త్రమంత్రంతో మరల ఆకుశలతోడనే పూర్వం చెప్పిన విధము మార్జన స్పర్శనములు చెయ్యాలి. పిమ్మట అతని శరీరంపై ఆసన సహితుడైన సాంగశివుని న్యాసం చేసి శివభావనతో పుష్పాదులచే అతన్ని పూజించాలి. పిమ్మట నేత్రమంత్రము కానీ హృదయమంత్రం కానీ ఉచ్చరిస్తూ తెల్లని దశకలదియు ఒక వస్త్రంతో అతని నేత్రములు కట్టాలి. ప్రదక్షిణ క్రమాన అతని శివుని వద్దకు తీసుకుని వెళ్ళి అచ్చట శివునికి కుడివైపున కూర్చుండబెట్టాలి. సంహార ముద్రచే తనను శివాభిన్నుగా చేసి అతని హృదయ పద్మమును నిరోధించి న్యాసం చేసి అతన్ని పూజించాలి. ఓం శాంతి శాంతి శాంతి.